నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్. చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ అనిల్ కుమార్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. సో సార్ మనతో ఉన్నారు కాబట్టి అసలు విటమిన్ డి అనే దాని గురించి, అసలు ఆ విటమిన్ డి అనే లోపం ఏర్పడినప్పుడు మనిషిలో ఏం జరుగుతాయి, అంటే ఎలాంటి చేంజెస్ ఉంటాయి అనే వాటన్నిటి గురించి క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్న వారికి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్? విటమిన్ డి డెఫిషియన్సీకి ఫస్ట్ మనము 125 హైడ్రాక్సీ విటమిన్ డి టెస్ట్ కూడా చేస్తాం. చేసిన తర్వాత ఆ లెవెల్స్ని బట్టి, ఆ యొక్క పారామీటర్స్ని బట్టి, అంటే పేషెంట్ యొక్క క్లినికల్ సిమ్టమ్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. నార్మల్గా ఇట్ షుడ్ బి మోర్ దాన్ 30 నానోగ్రామ్ పర్ ఎంఎల్ డెసిలీటర్. సో నార్మల్గా 30 కంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ సఫిషియంట్ అని అర్థం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద 20 to 30 ఉందనుకో ఇన్సఫిషియంట్ ఉన్నట్టు. సో లెస్ దాన్ 20 కనుక ఉంటే దట్ ఈస్ డెఫిషియెంట్గా ఉన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా డెఫిషియన్సీ ఉంది. కంప్లీట్గా డెఫిషియన్సీ ఉన్నప్పుడు మార్కెట్లో ట్యాబ్లెట్స్ ఫామ్స్లో ఉన్న అవైలబిలిటీ ఉంది, ఇంజెక్షన్స్ ఫామ్స్ అవైలబిలిటీ ఉంటుంది, లేకపోతే శాచెట్స్ కానీ లేదా జెల్లీస్ లాగా చిన్న చిన్న ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి. దే విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ లాగా వస్తుంది. ఫర్ ఇంజెక్షన్ అయితే 6 lakhs వెరీ డెఫిషియెంట్ ఉంటే విల్ గివ్ ఏ షార్ట్ ఆఫ్ 6 lakhs ఇంజెక్షన్ ఇస్తాం. పేషెంట్ క్లినికల్ కండిషన్ బట్టి దే హ్యావ్ టు టేక్ ద టాబ్లెట్ 60,000 యూనిట్స్ ఎవ్రీ వీక్లీ ఫర్ అబౌట్ 8 weeks ఆర్ మ్యాక్సిమం 12 weeks ఉంటుంది. సో ఫస్ట్ ఆ 12 weeks ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత విల్ గివ్ ద డైలీ సప్లిమెంటేషన్ ఆఫ్ అబౌట్ 2,000 to 4,000 యూనిట్స్ ఫర్ డైలీ సప్లిమెంటేషన్ ఫర్ అబౌట్ 3 months ఇస్తాం. దట్ ఈస్ ద డైలీ సప్లిమెంటేషన్. సో వీ అగైన్ చెక్ ద లెవెల్స్ ఆఫ్టర్ 3 months. 3 months తర్వాత ఇప్పుడు మనం విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నాడు, లెఫ్ట్ దాన్ 20 ఉంది. సో 3 months చేసిన తర్వాత ఇంప్రూవ్ అయిందా లేదా చెక్ చేస్తాం. ఇంప్రూవ్ అయితే దాన్ని బట్టి ఆ డైలీ రిక్వైర్మెంట్, మామూలుగా డైలీ రిక్వైర్మెంట్ ఈజ్ అరౌండ్ 800 to 1,000 ఇంటర్నేషనల్ యూనిట్స్. అప్పుడు డైలీ రిక్వైర్మెంట్ పెట్టి 800 లేదా 1,000 యూనిట్స్ పెట్టేసి రన్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద సినారియో. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్ ఉందనుకోండి, ఇన్సఫిషియంట్ అంటే ఏంటంటే బిట్వీన్ 20 to 30, దెన్ వీ విల్ గివ్ ఎట్ అరౌండ్ 2,000 to 4,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయి, అవి ట్యాబ్లెట్స్ ఫామ్స్ ఉంటాయి, అవి డైలీ ఇస్తాం. వాళ్ళకు కూడా సేమ్ 3 monthsకో లేదా 6 monthsకో ఒకసారి టెస్ట్ చేస్తాం. అది కనుక సఫిషియెంట్గా వచ్చేసి లెవెల్స్ కనుక ఇంప్రూవ్ అయితే దట్స్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంప్రూవింగ్ డిస్పైట్ ఆఫ్ గివింగ్ ద థింగ్ అంటే మనం ప్రాపర్గా ఇస్తున్నా కానీ అంటే లోపల ఇంటెస్టైన్స్లో ఏదైనా అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉంటే దెన్ ఇంకా లెవెల్స్ పెరగకపోతే అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి, ఎండోక్రైనాలజిస్ట్కి చూసి దాన్ని బట్టి ఫర్దర్గా ఏమైనా డిసీజ్ ఉంటే దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఈ ట్రీట్మెంట్లో ఓన్లీ సప్లిమెంట్స్ ద్వారానే మనకి ట్రీట్మెంట్ ఉంటుంది సార్, లేకపోతే ఇంజెక్షన్స్ కానీ అలా ఏమైనా ఉంటుందా? ఇంజెక్షన్స్ అంటే వెరీ సివియర్ డెఫిషియన్సీ ఉంటే విల్ గివ్ ఇంజెక్షన్ 6 lakhs ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత వారం ట్యాబ్లెట్లు, వీక్లీ ట్యాబ్లెట్, దాని తర్వాత మంత్లీ ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటాం. అలాంగ్ విత్ దట్ ఆస్ ద పేషెంట్ టు ఎక్స్పోజ్ టు సన్ ఎక్స్పోజర్ చేయమంటాం, నెంబర్ 1. నెంబర్ 2, ఇఫ్ నాన్ వెజిటేరియన్ ఆస్ దెమ్ టు ఈట్ ఫ్యాట్ ఫిష్ ఫుడ్స్. They can take some milk or eggs. These are the things diet we advise.